మేజర్ సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా రివైవ్ చేయాలంటే ఏమేమి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, ఎట్లా శాశ్వత పరిష్కార మార్గం ఉంటుంది, దానిపైన ఎగ్జామిన్ చేస్తున్నాం. రాత్రికి ఒకసారి మాట్లాడడానికి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత వేరియస్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ప్రజల తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడి ఇది ఒక మనోభావాలకు సంబంధించిన విషయం. అయితే దీన్ని సక్రమంగా చేయకుండా అనేక విధాలుగా ఎవరు ఏ విధంగా చేశారో అది నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కావచ్చు, రాంగ్ టైంలో కొన్ని నిర్ణయాలు చేయడం కావచ్చు, అల్టిమేట్గా ప్రాజెక్ట్ అయితే ఇబ్బందులు పడ్డాయి. ఇది ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి, ఏ విధంగా కాపాడాలి, మళ్ళీ ఏ విధంగా దీన్ని ట్రాక్లో పెట్టాలి, ఏ విధంగా చేస్తే ఇది ముందుకు వెళ్తుంది అనే విషయాలపై సీరియస్గా ఆలోచిస్తున్నాం. డిస్ఇన్వెస్ట్మెంట్ ఆగినా కూడా దానికి చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు ఎన్టీపీసీ మార్చేశారు, ఎన్హెచ్పిసి చేశారు. ఇప్పుడు నిన్న మనం అగ్రిమెంట్ చేసింది ఎన్హెచ్పిసి, నాట్ ఎన్టీపీసీ. సో మనం నేనే అగ్రిమెంట్ చేశాను. సైల్లో విలీనం చేయాలి, అది ఒక ఆల్టర్నేటివ్. కానీ వాళ్ళు ఒప్పుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి, అదొక ప్రాబ్లం. ఎన్ఎండిసికి ల్యాండ్ ఇచ్చినా కూడా వాళ్ళు కొంత డబ్బులు ఇస్తే అది తాత్కాలికం, ఆ డబ్బులు చాలు. ఒక 1000 కోట్లు 2000 కోట్లు టెంపరీగా ఇస్తే ఆ డబ్బులతోనే ఇది రివైవ్ కాదు. దీనికి ఒక ప్యాకేజ్ కింద కాంప్రహెన్సివ్గా ఆలోచిస్తే తప్ప ఇది రివైవ్ చేయాలి. ఇది పూర్తిగా రివైవ్ చేయాలి. ఒకటి రా మెటీరియల్ కూడా లేదు, అది కూడా ప్రాబ్లం. ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు దీని మీద మేము కూడా ఆలోచించిన తర్వాత మీకు చెప్తాం. ఏ విధంగా కూడా ప్రైవేటైజ్ చేయకుండా దీన్ని కాపాడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నాం. ఇది ఒకటే నాకు జటిలమైన సమస్య. ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేశాం.